లో మాట్లాడడానికి చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు. నమస్తే అండి. సో ముందుగా మురళీ మనోహర్ గారు, మీరు చెప్పండి. ఎర్రకోట సాక్షిగా సప్తధారను ప్రకటించారు ప్రధాని మోదీ. సో ఇప్పుడు ఈ సప్తధార అనేది 7 రంగాలు కాదు, 7 శక్తులు అంటున్నారు. సో నిజంగానే ఈ 7 రంగాల్ని ప్రకటించడం అయితే సులభమే, మరి వీటిని ఒకదానితో ఒకటి అనుసంధానించి గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడం ఎంతవరకు సాధ్యమంటారు? ఈ ఎర్రకోట పైన మోడీ గారు ప్రతిసారి ఇలాంటివి కొన్ని విషయాలను దేశ ప్రజల ముందుకు తీసుకురావడము, వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నము నిరంతరం చేస్తూ ఉంటారు. మనం ప్రీవియస్ హిస్టరీ చూసినప్పుడు కూడా ఇలాంటివి చేశారమ్మా వారు. పైగా ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా యువతను, మహిళను ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఈ యొక్క సప్తధారను ముందుకు తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ వారి ప్లాన్ లో ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. గతంలో కూడా వారు ఈ వికసిత భారత్ అనే లక్ష్యం వైపు వెళ్తున్న సందర్భంగా వెళ్ళడానికి కావాల్సిన మార్గాలు ఈ సప్తధారలు అని నాకు అనిపించింది. ఉదాహరణకు మనము అదేమంటాము, టాయిలెట్స్ విషయం ఎర్రకోట పై నుంచి ప్రస్తావించారు. మనకు ఒకసారి నవ్వొస్తుంది. నిజంగా అయితే పెద్ద ఎత్తున క్లీన్లీనెస్ కవరేజ్ పెరిగింది దేశంలో. తర్వాత దేశం అంతా కూడా టాయిలెట్స్ వచ్చేసి మనకు ఇదేంటి ఓపెన్ డిఫికేషన్ బాగా తగ్గిపోయింది. స్కీమ్ ప్రకటించినప్పుడు కొంత మనకు ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా అది బేసిక్ థింగ్స్ మనము ఇంతవరకు అడ్రస్ చేయనటువంటి విషయం కనుక ఇప్పుడు యాజ్ ఎ నేషన్ ఒక బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంట్రీగా ఇది అలా పెండింగ్ లో పెట్టుకొని కూర్చోవడం అనేది కూడా మంచిది కాదు. అలాగే ఇంటింటికి వాటర్ పైప్ కనెక్షన్ కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా కొన్ని బేసిక్ డెవలప్మెంట్స్ విషయంలో బేసిక్స్ ఇవన్నీ కూడా ఇవి స్వచ్ఛ భారత్ అనే పేరు మీద, లేకపోతే గ్యాస్ సిలిండర్ అనే పేరు మీద, లేకపోతే డ్రింకింగ్ వాటర్ అనే పేరు మీద, స్వచ్ఛత అనే పేరు మీద, ఇవన్నీ కూడా కొన్ని బేసిక్స్ ఎర్రకోటపై నుంచే ప్రకటించారు. అవి చాలా మటుకు సాధించారు. 80%, 90% రీచ్ అయ్యేటువంటి 5 కోట్ల 6 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ హిస్టరీ మనం చూసాం కనుక ఇప్పుడు కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ఈ సప్తధార మోడీ గారు ప్రకటించారు. 13వసారి వారు ఈ ఎర్రకోటపై నుంచి ఒక హిస్టారికల్ స్పీచెస్ వారు ఇవ్వడము, ప్రజలను అడ్రస్ చేయడము, ఇలాంటివన్నీ చేసేటువంటి అలవాటు మన ప్రధానమంత్రికి ఉంది. కనుక ఈ సందర్భంగా ఉదాహరణకు 1 కోటి మందికి ఏఐ శిక్షణ అనేది ఎవరికి అంటే యువతను అట్రాక్ట్ చేయడానికి తీసుకొచ్చారు. కనుక నిజంగా మరి ఈ శిక్షణ కనుక ఇస్తే 1 కోటి మంది, ఎందుకంటే ఏఐ అనేది ఫాస్ట్ డెవలపింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు యూత్ ని ఎంగేజ్ చేసినట్టు అవుతుంది. పైగా మన యూత్ కు కొంత శక్తి తెలియని ఒక శక్తి ఉందమ్మా మనకు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఈ రోజు ఒలింపియాడ్, ఫిజిక్స్ ఒలింపియాడ్, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ లో కప్పులు తీసుకొచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు పరేడ్ పిలిచారు. ఇప్పుడు ఒలింపిక్స్ లో కప్పులు వేరే విషయం, కానీ సబ్జెక్ట్స్ లో ఒలింపియాడ్స్ జరుగుతున్నాయి. గ్లోబల్ లెవెల్లో జరిగే పోటీల్లో మన వాళ్ళు తెలివితేటలు బాగా ఎక్కువ వాళ్ళు కనుక ఇందులో రాణిస్తున్నారు. ఇలాంటి యువత అంతా కూడా ఏఐతో ఎంగేజ్ అవుతే కొన్ని వండర్స్ మన వాళ్ళు చేయగలరనేది ఒక విశ్వాసం. 1 కోటి మందికి నిజంగా ఆ శిక్షణ ఇస్తే ఒక అద్భుతం. అలాగే లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి కూడా ఈ కోచింగ్ సెంటర్స్ అనేవి ఇవి భయంకరంగా తయారైపోయినాయి, మాఫియాగా తయారైపోయినాయి. మన దేశంలో ఎంతో మంది పిల్లలు బలైపోతున్నారు ఈ కోచింగ్ మాఫియా వల్ల. కోట అనగానే కోచింగ్ మాఫియా గుర్తొస్తుంది మనకు. హైదరాబాద్ నారాయణ చైతన్య, ఇవి కాలేజీలు కావు, ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్స్. పరీక్షలో అవసరం లేదు, మామూలు అప్పుడు కూడా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. పిల్లలు చదువు అన్నాక పిల్లలు కొందరు చావాల్సిందే అన్నంత ప్రిపరేషన్ మెంటల్ గా మనం తయారైపోయాం. ఇలాంటి కోచింగ్ రాక్షసులను ఎక్కడో దగ్గర హతమార్చాలి, ఆ ప్రయత్నం జరగలేదు. కనుక ఇది మొదటిసారి ఒక ఆన్లైన్ ప్రపోజల్ తీసుకొచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు కోచింగ్ మెటీరియల్ మన డివైజెస్ పంపించడం, తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడము, ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా తయారు చేయడం, ఇలాంటివన్నీ ఒక ప్రపోజల్స్ పెట్టారు. దీనివల్ల కోచింగ్ శక్తులను వీటిని కొంత తగ్గించగలిగితే ఎంతో ప్రెషర్ తగ్గుతుంది. ఆర్థికంగా దోపిడీ జరుగుతూ ఉంది మన దగ్గర. ఇప్పుడు నారాయణ చైతన్యాలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.
కానీ వీటిని ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్ధార్ రెడ్డి రిపోర్ట్ పెట్టామండి, టేబుల్ మీద పెట్టామంటే పెట్టలేదు ఆయన. కేసీఆర్ మేము తెలంగాణ వచ్చాక చేస్తాం 10 years లో చేయలేదు. ఇప్పుడు కూడా ఇంకా చేయలేదు దాన్ని బయటికి. ఎందుకంటే అవి బయటికి పెడితే నారాయణ చైతన్యాలు క్లోజ్ అయిపోతాయి. కనుక ఆత్మహత్యలు లేని చదువు గురించి నిర్ధార్ రెడ్డి గారు ఇచ్చారు రిపోర్టు. ఇవి దేశంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు ఏవని నేను మాట్లాడడం లేదు, కానీ ఇవన్నీ రాక్షసులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి, మన పిల్లలను పట్టి పీడిస్తున్నాయి. మెల్లమెల్లగా ఇవి పోవాలి. కనుక ఈ రోజు చేసినటువంటి ప్రసంగము నేనేమనుకుంటున్నానంటే నిజంగా ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. ఎందుకంటే గతంలో చేశారు కనుక ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చేసే శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. లాస్ట్ మనకు 10 years లో చూస్తే 10 lakh crore ఇన్ఫ్రా మీద బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఖర్చు అవుతుంది. 10 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లు అయింది. కనుక ఇన్ఫ్రా మీద విపరీతమైన పెట్టుబడులు వచ్చి చివరకు మనం బుల్లెట్ ట్రైన్ల వరకు కూడా వెళ్ళిపోతున్నాం. కనుక బడ్జెట్ ఉంది, డబ్బు ఉంది, వీటిపైన మనము ఇన్వెస్ట్ చేసేటువంటి సత్తా ఈ దేశానికి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనము ఏమంటాం సమర్థవంతంగా చేస్తున్నాం. డిఫెన్స్ లో కూడా రీసెర్చ్ చేస్తున్నాం. కనుక ఈ అవకాశాలు ఉన్నాయి. సప్తధారను ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయమ్మా. ఓకే సార్. అలాగే డిబేట్ లో పాల్గొన్నారు బీజేపీ నాయకులు శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి.